ప్రజాపాలనకు 100 రోజులు ఉన్నంతలో ఉపశమనం కలిగించడానికి సీఎం తొలి 100 రోజుల్లో చాలా గట్టి ప్రయత్నం చేసింది. బట్ ఈ 100 రోజుల్లో సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేది చాలా ఎదుర్కొన్నారు. ఇంకా ఇప్పటికీ కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు. సో ఏమంటారు ఈ 100 రోజుల పాలన గురించి? ఏ ప్రభుత్వం మీదైనా తొలి 100 రోజుల్లోనే విజయాల గురించి అపజయాల గురించి మనం ఒక అభిప్రాయం విఫలమైందనో లేకపోతే విజయవంతమైందనో చెప్పడానికి లేదు. కనీసం ఒక 6 నెలలు లేదా బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇటువంటివన్నీ కూడా ఏదో కొన్ని ప్రాతిపదికలు మొదటి ఏడాది. కానీ మొదటి 100 రోజుల్లో చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే అధికార పార్టీ లేదా జనసేన రెండు, బీజేపీ లేదు, వాగ్దానం చేయలేదు. జనసేన బీజేపీ తెలుగుదేశం వాగ్దానం చేసిన మేరకు ఒక పెన్షన్ పథకాన్ని వెంటనే అమలు జరపడం మినహా మిగిలినటువంటి వేటిని కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. మిగిలిన విషయాలన్నింటిలో కూడా ఆచరణ కంటే కబుర్లు ఎక్కువగా ఉన్నాయనేటువంటిది ఈ 100 రోజుల్లో మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి అంతకు ముందు అంటే చంద్రబాబు నాయుడు గారి మొదటి పాలనా కాలం నుంచి ఉన్నటువంటి విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ఎందుకు అది కార్యరూపం దాల్చలేదు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి చోట లేదా మునక ఉండేటువంటి ప్రాంతంలో కాకుండా మెరక ప్రాంతంలో భూమి ఇవ్వలేదు. అందుకని విశాఖ రైల్వే జోన్ సాకారం కాలేదని చెప్పి మనకి 5 ఏళ్ల నుంచి కబుర్లు చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మొదటి 3 నెలల్లో ఆ విషయం ఆయనకి తెలుసు. అంతకు ముందు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగినటువంటి వివాదము తెలుసు, కేంద్ర ప్రభుత్వ పెద్దల విషయం తెలుసు. కానీ దానికి భూమి కేటాయించడానికి కూడా మొదటి 100 రోజుల్లో ఎందుకని విఫలమయ్యారు అంటే దానికి ఎలాంటి సమాధానం ఉండదు. దానికి రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారాన్ని పడేది కాదు. అనువైనటువంటి భూమి ఒక చోట చూపించారు, దాని బదులు ఇంకొక చోట ఇవ్వాలి. మరి ఎందుకని మొదటి రోజుల్లో దీని గురించి చేయలేదు? అదే సందర్భంలో అదే విశాఖపట్నంలో రైల్వే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి మరొక వివాదం కూడా మళ్ళా ముందుకు వస్తా ఉంది. ఈ మొదటి 100 రోజుల్లో కేంద్ర మంత్రి వచ్చేళ్ళాడు, లేదా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ వాగ్దానాలు చేశారు. ఇప్పటికీ దాని పేక నులిపే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. దాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం వైపు నుంచి కానీ పార్టీల వైపు నుంచి కానీ ఎలాంటి ప్రయత్నము లేదు. అక్కడ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. కానీ మధ్యలో ఏదో వైసీపీ వాళ్ళు వచ్చి దీన్ని ఏదో రెచ్చగొడుతున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మరి ఆ వైసీపీ రెచ్చగొట్టడం ఏమిటో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది కదా సమస్య. విశాఖకు సంబంధించి అవసరమైన పెట్టుబడులు కానివ్వండి, లేదా ముడిసరుకు కానివ్వండి, లేదా మూసేసినటువంటి 2 బ్లాస్ట్ పర్మిషన్లను కనుక తెరిపిస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అది నష్టాల్లో వస్తే సంవత్సరాల తరబడి నష్టాల్లో ఉంటే 1000 కోట్లు ఉంటే ఎవరు భరిస్తారు అని చెప్పేసి కబుర్లు చెప్తున్నారు ఆయన. ఎందుకు నష్టాలు ఎందుకు వస్తాయి? 3 బ్లాస్ట్ పర్మిషన్లో ఒకటి మాత్రమే పనిచేస్తా ఉంది. 2 బ్లాస్ట్ పర్మిషన్లు మూసేశారు. మరి మూసేస్తే అది నష్టం రాక ఎట్లా ఉంటుందో వాటిని తెరిపించండి. అందుకని ఇవన్నీ కూడా కాలక్షేప కబుర్లు ఈ 100 రోజుల్లో కొన్ని అంశాల మీద చేస్తున్నారు. కొన్ని వరదల్లో తక్షణ సాయం ఇటువంటి వాటన్నిటి మీద కొంత పని చేశారు. కానీ ఇది వరదలు అనేటువంటివి వాగ్దానం కాదు, లేకపోతే 100 రోజుల్లో ఇంకోటి కాదు. ఇది అనుకోని ఉపద్రవం. ఆ ఉపద్రవంలో ప్రభుత్వం బాధ్యత నిర్వహించింది తప్ప అదేమి మొత్తంగా రాష్ట్ర ప్రజలకు మేలు చేసినట్టు కూడా కాదనేది నా అభిప్రాయం.